ఏపీలో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ దొంగమాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ దొంగమాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గులను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మున్సిపల్ ఎన్నికల అక్రమాలపై స్పందించారు. ఈ క్రమంలో అంబటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మా బలం 33 మంది కార్పొరేటర్లు ప్రలోభాలకు గురిచేసి కొంతమందిని చేర్చుకున్నారు. దీంతో మాకు 28 ఏళ్లకు 28 కార్పొరేటర్ల మద్దతు ఉంది. దీంతో మాకు 28 కార్పొరేటర్ల మద్దతు ఉంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. 4 కార్పొరేటర్లు వెళ్లాలనుకుంటే వెళ్లిపోండి. టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు. తిరుపతిలో కిడ్నాప్ చేసి దాడి చేసి ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్చుకున్నారు. గుంటూరు కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అవిశ్వాస తీర్మానానికి భయపడం, ఎదుర్కొంటాం. చంద్రబాబు అన్ని దొంగమాటలు చెబుతున్నారు. తిరుపతిలో ఒక్క సీటు గెలిచినా జనసేన ఎలా డిప్యూటీ మేయర్ అయ్యారు? ఇంత జరుగుతుంటే చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ వీడాలి అని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్లోను, బహుశా 3 కార్పొరేషన్ అనుకుంటాను, కొన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మొన్న 3వ తారీఖున నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 3వ తారీఖున అంటే నిన్నగాక మొన్న నిర్వహించడం జరిగింది. 33 ఉన్నాం. వర్తించటం లేదు. దురదృష్టం అంటున్నా. అది చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్. లీడర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. ఇవాళ మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటాం అంటున్నారు. కిడ్నాపులు చేశారు, కొట్టారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులు పంచారు. ఇన్ని అంటే ఏంటి? అధికారం మదం ఉంది. మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము. గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం. ఇదే కదా నేను మనవి చేస్తున్నా. మా డిప్యూటీ మేయర్